కలొచ్చింది విహారీ. చాలా చాలా భయంకరమైన కల. కల? ఏం కలమ్మా అది? కలలో నీ బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను ఆ బిడ్డ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను విహారీ. అలా వెళ్తూ ఉంటే పాము పాము పెద్ద పావురా పడగ విప్పి ఆ బిడ్డని కాటేయాలని చూసింది. పావు కల్లోకి రావటం, బిడ్డని కాటేయాలని చూడటం చాలా పెద్ద అపశకునానికి సంకేతంలా అనిపిస్తోంది విహారీ. అసలే సహస్ర కడుపుతో ఉంది. డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. ఇలాంటప్పుడు నాకిలాంటి కల రావడం, బిడ్డకి అంత ప్రమాదం పొంచి ఉండడం నాకెందుకో భయంగా అనిపిస్తోంది విహారీ. ఏంటి విహారీ, ఏం మాట్లాడవేంటి? నేను మాట్లాడుతోంది నీ బిడ్డ గురించే విహారీ. ఇప్పుడేం మాట్లాడాలమ్మా? ఏమని మాట్లాడాలి? నా జీవితంలో ఏం మిగులుందని మాట్లాడాలమ్మా? నేను సహస్రతో పెళ్లి వద్దంటున్నా బలవంతంగా అందరూ కలిసి సహస్ర మెడలో నాతో బలవంతంగా తాళి కట్టించారు. నేనే రోజు సహస్రం నా భార్యగా చూడలేదు. తన దగ్గరకు కూడా నేనే రోజు వెళ్ళలేదు. అలాంటిది తన కడుపు కారణం నన్ను చేశారు. అసలు నా జీవితం ఇలా అయిపోవడానికి, నా మనసు రాయిలా మారిపోవడానికి కారణం సహస్ర కడుపులో బిడ్డ. అలాంటి బిడ్డ గురించి నేనేం ఆలోచిస్తాను, ఏం మాట్లాడతాను? విహారీ, నువ్వేమనుకున్నా ఎలా అనుకున్నా సరే ఆ బిడ్డ మీద నీకు బాధ్యత ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా సరే ఆ బిడ్డ నీ బిడ్డే. అమ్మా, ఈ బంధుత్వాలకి బాధ్యతలకి నేను చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నాను. గతం తాలూకా తగిన గాయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు వీడి మీద ఆసక్తి లేదు, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మా, నీకొచ్చింది కలే, నిజం కాదు. అయినా అమ్మా, కలలు ఎప్పుడు నిజం అవ్వవు. పడుకో. నువ్వు గుర్తించకపోయినా సహస్ర కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డే. రేపు నేను స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఈ కళ గురించి చెప్పి ఆయన దగ్గర ఏదో ఒక సలహా తీసుకుంటాను. నువ్వు వస్తావని నాకు తెలుసు తల్లి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. చెప్పు తల్లి, ఏమిటి నీ ఆవేదన? ఎందుకు నన్ను తలుచుకుంటూ ఇంత దూరం వచ్చావు? స్వామి, మీరు ఆ రోజు వారసుడికి గండం ఉందని చెప్పారు. ఆ గండం గట్టెక్కడానికి పూజలు చేయమన్నారు. ఆ పూజలు నా కోడలు చేసింది స్వామి. ఆ పూజలు చేసిన నాకు నిన్న రాత్రి కలలో ఆ బిడ్డని పాము కాటేయాలని చూడడం అపశకునం కదా స్వామి. నా కోడలి గర్భంలో ఉన్న బిడ్డకి ఏ గండాలున్నాయి స్వామి? ఎలా ఆ గండాలని దాటడం? మీరు ఈ ఉపద్రవాన్ని దాటే సలహా ఇచ్చి మా వంశోద్ధారకుణ్ణి కాపాడాలి స్వామి.
అవునా? వాళ్ళకేం పోయే కాలం ఇంత దారుణాన్ని గుడిగట్టారు? మనుషుల మీద నమ్మకమే పోతుంది. పూజారి గారు, నేను మళ్ళీ కాల్ చేస్తానే. ఏమైంది పంతులు గారు? కలికాలమమ్మా. ఇప్పుడు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు, రక్త సంబంధం ఇవేవీ లేకుండా పోయాయమ్మా. ఏమైంది పంతులు గారు? నాకు తెలిసిన వాళ్ళమ్మా సొంత మనుషులన్న మమకారం, ఆప్యాయత లేకుండా డబ్బు కోసం, ఆస్తి కోసం ఒకరినొకరు చంపుకున్నారట. హ, మనుషుల మధ్య ప్రేమ కంటే డబ్బే ఎక్కువైపోయింది. ఇవన్నీ దేనికి దారి తీస్తాయో ఏమో, ఏమీ అర్థం కావట్లేదమ్మా. సర్లేమ్మా, అర్చన చేయమంటావా, అభిషేకం చేయమంటావా? అర్చన చేయండి పూజారి గారు. ఎవరి పేరు మీదమ్మా? విహారీ గారి పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం విహారి నామధేస్య అమ్మా, హారతి తీసుకోమ్మా. అయ్యో దేవుడా, ఏమిటి అపశకును? ఇదే అనర్థానికి దారితీస్తుందో ఏమో. నువ్వెక్కడ ఉండమ్మా, నీ వెళ్ళి హారతి తీసుకుని వస్తాను. అర్చన చేయండి పూజారి గారు. ఎవరి పేరు మీదమ్మా? విహారీ గారి పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఇదే అనర్థానికి దారితీస్తుందో ఏమో. విహారీ గారి పేరు మీద అర్చన చేయిస్తే హారతి కొండెక్కిందంటే ఆయనకి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంత జరిగాక అంబికమ్మ కామ్గా ఉండదు. విహారీ గారికి ఏదో ఒక హాని కల్పిస్తుంది. విహారీ గారిని వెంటనే వెళ్ళి కాపాడుకోవాలి.